ఇక అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు హోటల్ లాటి న్యూయార్క్ ప్యాలెస్ లో ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పెప్సికో కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం. ఉదయం 10:30 హెచ్సీఏ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా జీసీసీ ప్రతినిధులతో కూడా హైదరాబాద్ లో కంపెనీ విస్తరణపై చర్చించనున్నారు. ఉదయం 11:30 ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ డీసీకి బయలుదేరనుంది సీఎం బృందం. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి వరల్డ్ బ్యాంక్ సీఈఓతో సమావేశమవుతారు. అనంతరం పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు సీఎం రేవంత్. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు డల్లాస్ చేరుకుంటారు. ఇప్పటికే 3వ రోజు పర్యటనలో ఉన్న యుఎస్ ప్రతినిధులతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాకు చెందిన వాల్స్కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే 5 ఏళ్లలో వి హబ్ లో 42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో 839 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అదేవిధంగా కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమయ్యారు. అందులో భాగంగానే కాగ్నిజెంట్ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ ను ఏర్పాటు చేసి దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా కాగ్నిజెంట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ టూర్ కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, యుఎస్ లో సీఎం రేవంత్ రెడ్డి అయితే బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడున్న 4 రోజులు సాగింది ఆయన పర్యటన. ఈ 4 రోజుల్లో ఎవరెవరిని కలిశారు, అలాగే ఈ రోజు ఎవరెవరిని కలవబోతున్నారు సాదిక్? ప్రసన్న, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకర్షించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తుంది. పలు సమావేశాల్లో పాల్గొంటుంది. మొత్తం 10 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క టూర్లో 52 సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే 4వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పెప్సికో సంబంధించిన కంపెనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే భారత కాలమానం ప్రకారం 10:30 అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వారితో పెప్సికో సంబంధించిన ప్రతిలో పాల్గొనబోతున్నారు. పెప్సికో అన్నది ప్రపంచ పొటాటో చిప్స్ సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థను హైదరాబాద్లో నెలకొల్పే విధంగా వారితో ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలు, ఆహార సంబంధించిన పంటలకు ఇక్కడ మార్కెటింగ్ ఉన్న నేపథ్యంలో పెప్సికో కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. దీని తర్వాత ఎస్సీఏ సంబంధించిన అధికారుల ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వారికి సంబంధించినటువంటి అంశాల్లో మరికొన్ని ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. దీని తర్వాత గ్లోబల్ కెపాసిటీ సెంటర్ సంబంధించినటువంటి ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11:30 గంటలకు సమావేశం కాబోతున్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ప్రధానంగా చూసినట్టయితే వైద్యంలో అంటే ఇన్సూరెన్స్ రంగంలో దిగ్గజంగా ఉన్నటువంటి ఈ కంపెనీ ఇప్పటికే తమ కార్యక్రమాలు విస్తృతపరిచే విధంగా ఇండియాలో అయితే ప్రస్తుతం అయితే చెన్నైలో ఉంది. హైదరాబాద్లో కూడా దీని యొక్క యూనిట్ను విస్తరించే ఆలోచనలో ఆ కంపెనీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే ఈ జీసీసీ సంబంధించినటువంటి ప్రతినిధుల బృందంతో భేటీ కాబోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి భేటీ ఉండబోతుంది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రపంచ బ్యాంకు సీఈఓ
ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతుంది. ప్రధానంగా చూసినట్లయితే ప్రపంచ బ్యాంకు నుండి రుణం తీసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మూసీ నది ప్రక్షాళన కోసం పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దాన్ని డెవలప్ చేయాలి. లండన్లో థేమ్స్ నది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ తరహా సంబంధించిన నదిని ఇక్కడ మూసీ నదిని ప్రక్షాళన చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో డిపిఆర్ని కూడా సిద్ధం చేశారు. సో ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులతోని సమావేశం కాబోతున్నది చాలా కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. ఈ రోజు 4వ రోజు ఇది అతిపెద్ద అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన చూసినట్టయితే రెండు ప్రాంతాల్లో కూడా ఎకనామిక్ జోన్స్ గా ఏర్పాటు చేసి అటు పర్యాటక రంగానికి అదేవిధంగా ఇతర సంబంధించిన రంగాలకు అభివృద్ధి చేసే లక్ష్యంగా మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా గోదావరి నది జలాలతో నింపి దాన్ని పూర్తి స్థాయిలో ఒక సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఉండబోతుంది. దీనికి ప్రపంచ బ్యాంకు నుంచి సహాయక సహకారాలు అదేవిధంగా పీపీపీ మోడల్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ సీఈఓతో కూడా భేటీ కాబోతున్నారు. ఇది చాలా కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డల్లాస్ వెళ్ళబోతున్నారు. సో నిన్న 3వ రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. కాగ్నిజిట్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దాదాపు 15,000 మందికి ఉపాధి లక్ష్యంగా ఐటీ రంగంలో దిగ్గజమైనటువంటి కాగ్నిజిట్ సంబంధించినటువంటి కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ఆ యొక్క సంస్థ ఒక యూనిట్ను 10 లక్షల స్క్వేర్ ఫీట్లో ఒక భారీ భవంతిని ఏర్పాటు చేసి 15,000 మందికి అక్కడ ఉపాధి ఇవ్వబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా మిగతా సంబంధించిన అంశాల్లో చూసినట్లయితే మనకు టెక్నికల్గా ప్రసన్న ఏఐ తర్వాత మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ ఈ 4 అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా సాఫ్ట్వేర్ రంగంలో చాలా దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ యూనిట్ను ఇక్కడ పెట్టడం వాళ్ళ ద్వారా 15,000 మందికి ఐటీ సంబంధించిన ఉద్యోగులకు ఉపాధితో పాటుగా దానికి అనుబంధంగా ఉండే వాళ్ళకి మరికొంత 20,000 మందికి కూడా ఉపాధి అవకాశాలుగా ఉండబోతుంది. ఈ కాగ్నిజిట్ సంబంధించినటువంటి యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పేందుకు పూర్తిగా వాళ్ళు సహకారం చేపుతున్నారు. ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం ఇక్కడ ఉన్న క్లైమేట్ కూడా ఐటీ ఉత్పత్తులకు చాలా అనువైన ప్రాంతం కనుక ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగ్నిజిట్ సంబంధించిన సీఓ రవికుమార్తో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇప్పటికే వి హబ్ రాష్ట్రంలో చాలా కీలకంగా మారుతా ఉంది. సో దానికి సంబంధించిన దానిపైన కూడా ఎంఓయూలు కుదుర్చుకునే సందర్భం ఉంది. దాదాపు 42 కోట్ల సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేందుకు కూడా వారు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ప్రసన్న మనకు ఈ 10 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అమెరికా అదేవిధంగా దక్షిణ కొరియా సంబంధించిన పర్యటన చేయబోతున్నారు. ఇప్పటికే దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన ప్రతినిధులతో భేటీలు కొనసాగడం జరిగింది. ఇవి అన్ని కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. సో ఏదైనప్పటికీ ఈ రోజు చాలా కీలకమైన అంశాలు చూసినట్టయితే పెప్సికో కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి కంపెనీతో పొటాటో సంబంధించినటువంటి కంపెనీ ఉంటుంది. ఇక్కడ ఈ యూనిట్ కనుక స్థాపించినట్టయితే ఆ వ్యవసాయ అనుబంధాలకు సంబంధించిన వాళ్ళు కూడా లాభపడతారు, రైతులకు కూడా లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పెప్సికో కంపెనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ రోజు వరల్డ్ బ్యాంక్ న్యూయార్క్ నుంచి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు వాషింగ్టన్ డీసీకి బయలుదేరి అక్కడ వరల్డ్ బ్యాంక్ సీఈఓతో చర్చలు జరపనున్నారు. ఏదైనప్పటికీ రాష్ట్రంలో పెట్టుబడులు లక్ష్యంగా తెలంగాణ అన్నది పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అటు అమెరికా ఇటు దక్షిణ కొరియా పర్యటనలో చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.